హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 13th వీక్ మెగా చీఫ్ ఎవరు అవుతారని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మెగా చీఫ్ రిజల్ట్ ఇంకా రాలేదు, చాలామంది పెడుతున్నారు కానీ దట్స్ నాట్ రైట్, ఓన్లీ ప్రిడిక్షన్ పెడుతున్నారు. అయితే మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే హోరాహోరీగా సాగుతుంది, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మరి ఆ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో వచ్చి ఒక్కొక్కరుగా అవుట్ అవుతూ ఉంటారు. స్టార్టింగ్ వీకెండ్ వచ్చే వరకు మెగా చీఫ్ అవుతారు కదా. సో కాబట్టి టైం పడుతుంది ఒరిజినల్గా. కానీ మరి ఎవరెవరు అవుట్ అయ్యారు, ఎవరెవరు చాలా బాధలో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ ప్రేరణ అవుట్ అయిందంట మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ నుంచి. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ. ప్రేరణ గౌతమ్ కృష్ణకి ఓట్లు బాగానే ఉంటాయి కాబట్టి మెగా చీఫ్ అవ్వకపోయినా పర్లేదు. ఆ తర్వాత థర్డ్ వచ్చేసి అవినాష్. అవినాష్కి ఓట్లు లీస్ట్లో ఉన్నాయి, లాస్ట్ వీక్ కూడా చూసాము. తేజ అండ్ అవినాష్ డేంజర్ జోన్లో ఉండే, ఆయనకు చాలా అవసరం, కానీ ఆయన కూడా మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అయ్యాడట. ఆ తర్వాత నబీల్ ఆఫ్రీది కూడా మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అయ్యారంట. అంటే ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి, అంటే 4 మెంబర్స్ మాత్రం అవుట్ అయ్యారు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఇంకా టాస్క్ జరుగుతుంది, అందరు అవుట్ అవ్వంగా లాస్ట్కి మెగా చీఫ్ అవుతారు. సో కాబట్టి నాకు కూడా చాలామంది పెడతా ఉన్నారు, షూటింగ్ వైజ్గా ఇంకా మెగా చీఫ్ అవ్వలేదు ఎవరు కూడా. ఓకే, అయ్యాక చెప్తాం. ఇది ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబిల్, వీరు 4 అవుట్ అయ్యారు. సో ఇంకా మీ గెస్ ప్రకారం ఎవరు మెగా చీఫ్ అవుతారు, అలాగే ఈ 4 అయిన వాళ్ళు ఎవరికి ఎక్కువ మెగా చీఫ్ అవసరం ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.